ఇప్పుడు మనము టైమ్ అండ్ వర్క్లోనే చైన్ రూల్ గురించి డిస్కస్ చేద్దామా. చైన్ రూల్లో మీరు మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ముందు బేసిక్స్ వినండి. చైన్ రూల్లో ఫస్ట్ మనం టార్గెట్ చేయాల్సింది కండిషన్స్. చైన్ రూల్ మీనింగ్ ఏంటంటే ఇప్పుడు A can do a work in 10 days, B can do a work in 15 days. If they work together, in how many days work will be finished అంటే మనకు తెలుసు. అంటే 10కి 15కి టార్గెట్ 30 ఫిక్స్ చేసి 30/10 అంటే 3, 30/15 అంటే 2, 3+2 5 చాప్టర్స్, రైట్? ఇదే కదా మనకున్న బేసిక్ కాన్సెప్ట్. సో అప్పుడు 30/5 అంటే ఆన్సర్ ఎంత వచ్చింది? మా 6 వచ్చింది. ఇదే కదా కాన్సెప్ట్ మనకి. ఇప్పుడు ఇలా కాకుండా ఏతో బీతో కాకుండా డబుల్ పర్సన్స్తో వర్క్ చేపిస్తాడు. డబుల్ 10 మెంబర్స్, 20 మెంబర్స్, 30 మెంబర్స్తో వర్క్ చేపిస్తాడు. అంటే ఇప్పుడు 10 men can do a work in 80 days, 20 men can do a work in how many days అన్నప్పుడు ఇట్లా క్రాస్ మల్టిప్లై చేస్తా అంటే రాదు. ఎందుకంటే మ్యాన్ పవర్కి డేస్ ఎప్పుడైనా యూనివర్స్లో పనిచేస్తాయి అన్నట్టు. అంటే ఇప్పుడు ఇలా 1/80 తీసుకుంటే కరెక్ట్, కానీ 80 తీసుకుంటే రాదు అన్నట్టు. ఓకే, ఇదే మన ఇన్వర్స్ కండిషన్. సో ఇన్వర్స్ కండిషన్లో మోడల్ నెంబర్ 1 ఏంటంటే M1D1 = M2D2. ఇది ఫస్ట్ మోడల్, రైట్? అంటే మ్యాన్ పవర్ ఇచ్చి డేస్ ఇచ్చి మ్యాన్ పవర్ ఇచ్చి డేస్ ఇచ్చి క్వశ్చన్ అడుగుతాడు, రైట్? ఇది బేసిక్ మోడల్. ఇంకా రెండవ మోడల్ వచ్చేసి ఏంటంటే M1D1తో పాటు టైం 1 కూడా యాడ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఇక్కడ 20 men 80 డేస్లో చేస్తే 30 men 8 డేస్లో చేస్తారని అడిగింది అనుకో, పర్లేదు చేయొచ్చు. కానీ 20 men 30 డేస్లో డైలీ 4 hours వర్క్ చేస్తున్నారు అని అడుగుతారు అనుకోండి, అప్పుడు మరి ప్రాబ్లం అవుతుంది కదా. అంటే టైం కూడా యాడ్ అవ్వాలి అట్లా అన్నట్టు. M1D1 T1 = M2D2 T2 అలా. ఇది నెక్స్ట్. ఇంకా థర్డ్ వన్ వచ్చేసేమో వర్క్ కూడా యాడ్ అవుతుందమ్మా. వర్క్ అంటే M1 మెంబర్స్ D1 డేస్లో T1 టైం చొప్పున చేశారు. ఎంత వర్క్ చేశారంటే W1 వర్క్ చేశారు. ఈ వర్క్ ప్లేస్లో ఏం రావచ్చు? మనీ రావచ్చు. జాగ్రత్త వినండి, మనీ రావచ్చు, ట్రీస్ అనొచ్చు, బుక్స్ అనొచ్చు, ఇలా ఏదైనా ఒక వర్క్ వాల్యూ వచ్చు అన్నట్టు. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ దట్ ఈస్ ఈక్వల్ టు M2D2 T2/W2. ఇలా అంటే ఈ 3 కండిషన్స్ మీకు వస్తే సరిపోతుందమ్మా. యాక్చువల్లీ ఫార్ములాస్ కాదు, లాజిక్స్. ఎందుకంటే మ్యాన్ పవర్కి డేస్ ఇన్వర్స్ అనే కండిషన్, మ్యాన్ పవర్కి వర్క్ డైరెక్ట్లీ ప్రపోర్షన్ అనే కండిషన్తో డైరెక్ట్లీ ప్రపోర్షన్ అంటే బైకి వచ్చేస్తాం, ఇన్వర్స్లీ ప్రపోర్షన్ అంటే ఇంటూకి వస్తాం. ఎందుకంటే డేస్ అన్న టైం అన్న సేమే కదా. అంటే డేస్ ఇన్వర్స్ కాబట్టి మల్టిప్లై అవుతాయి, మ్యాన్ పవర్ వర్క్ ఏమో డైరెక్ట్లీ ప్రపోర్షన్ కాబట్టి డివిజన్ అవుతుంది. అంతే సింపుల్ పాయింట్, ఇంకేం లేదు. సో ఈ బేసిక్ కాన్సెప్ట్స్ ఉంటాయి. బట్ దీంట్లో నుంచి క్వశ్చన్స్ అడగడం చాలా తక్కువ సందర్భాల్లో అడుగుతాడు మా. సో కాకపోతే మనకి అన్నిటిపైన డిస్కషన్ జరగాల్సిందే కాబట్టి తప్పదనమాట. అయితే దీంట్లో ఇంకొక మోడల్ ఉంటుంది, 4th మోడల్. ఇప్పుడు నేను క్వశ్చన్స్ తీసుకుని డైరెక్ట్ క్వశ్చన్స్ చేస్తా ఉంటే మీకు క్లారిటీ వచ్చేయాలన్నమాట ఇది దేనికి సంబంధించిందని చెప్పేసి. ఇంకా నెక్స్ట్ మోడల్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ AB 2 persons ఇస్తాడు మా. జాగ్రత్త వినాలి. AB 2 persons చూసి ఏ కంటే బి అనేవాడు ఏ కంటే, లేదా బి అనేవాడు బి కంటే ఏ అనేవాడు ట్వైస్ ఎఫిషియన్సీతో ఉన్నాడు అనుకుందాం. అంటే బి 1 పార్ట్తో ఉంటే ఏ ఎన్ని పార్ట్స్ ఉంటాడు అనమాట? 2 parts ఎఫిషియన్సీతో ఉంటాడు. ఇలా ఉన్నప్పుడు అంటే ఈ బి కంటే ఏ డబుల్ ఎఫిషియన్సీతో ఉన్నప్పుడు బి వాల్యూ ఇస్తాడు, లేదా ఒకసారి ఏ వాల్యూ ఇస్తాడు. ఇప్పుడు బి అంటే 30 డేస్లో చేసినట్టమ్మా. మరి బి 30 డేస్లో చేస్తే ఏ ఎన్ని డేస్లో చేస్తాడు అనగా మనం ఏం చేస్తాం? బీకున్న కెపాసిటీ చూసుకుంటాం. మా కెపాసిటీ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎఫిషియన్సీ డేస్కి ఇన్వర్స్ ఉంటుంది ఎఫిషియన్సీ ఎప్పుడైనా. అంటే 1 partతో 30 days చేసింది కాబట్టి 1 partతో 30 days చేసింది. నాకేం కావాలి ఇక్కడ? 2 parts ఎన్ని డేస్ అనేది కాన్సెప్ట్. సింపుల్. 1 partతో ఆల్రెడీ 30 days అని వాడే చెప్తున్నాడు కాబట్టి 2 parts ఎన్ని డేస్ చేశాడని చెప్పాలి అలా అన్నట్టు. ఒక్కోసారి ఇప్పుడు ఏ ఇచ్చిన అనుకో, ఏ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 40 days ఇచ్చిన మా ఏ, బి ఎంత అంటాడు? 2 parts 40 days అయితే 1 partతో ఎన్ని డేస్ అలా కూడా చెప్పొచ్చు. ఏదైనా కాన్సెప్ట్ అయితే సేమే కదా. సో ఈ విధంగా అడగాలన్నమాట. ఓకే, అర్థమైందా? రైట్. సో ఇంకా నెక్స్ట్ అంటే ఇక్కడ 3 persons ఇచ్చిన 4 persons. ఇప్పుడు ఇలా కూడా వేయచ్చుమా. సి కంటే బి డబుల్, బి కంటే ఏ డబుల్ అన్నాడు అనుకోండి 4 అట్లా. అప్పుడు 4:2:1 ఇచ్చేసి ఏబిసి అందరు కలిసి ఒక వర్క్ చేస్తే సి ఎంత బి ఎంత అని అడుగుతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఏబిసి అందరు కలిసి అంటే ఏబిసి టుగెదర్ అంతా టుగెదర్ కలిపి ఏం చేసారట అంటే ఒక ఎంతో కొంత 14 daysలో చేసారు అనుకుందాం. 14 daysలో ఏబిసి కలిసి చేస్తే సి 1 daysలో చేస్తాను అడుగుతాడు. అప్పుడు 14 daysలో అందరు కలిసి చేసారు కాబట్టి అన్నింటినీ యాడ్ చేయాలి. 4+2 6, 6+1 7 parts 14 days చేస్తే సి ఎన్ని పార్ట్స్? 1 partతో ఎన్ని డేస్ అలా. అంటే టుగెదర్ ఇచ్చినా ఎలా చెప్పొచ్చు, ఎలా ఇచ్చినా టుగెదర్ చెప్పొచ్చు, ఎలా అంటే అలా ఆడుకోవచ్చు అనమాట. అంటే దిస్ ఈజ్ వెరీ పవర్ఫుల్ మోడల్. ఇది మోడల్ నెంబర్ 4. వీటిని బేస్ చేసుకుని మిగతా క్వశ్చన్స్ అన్ని మనం చేసుకుంటూ వెళ్తాం అనమాట. రైట్, ఐ హోప్ అర్థమైంది అనుకుంటా. బేసిక్లీ అంటే M1D1 = M2D2, తర్వాత M1D1 T1 = M2D2 T2, తర్వాత M1D1/W1. ఆ W1 ఎలా గుర్తుపట్టాలి?
సో అక్కడ నెంబర్ ఆఫ్ ట్రీస్ అంటాడు, లేకపోతే ఒక పెద్ద హోల్ తవ్వాలంటాడు, డిగ్ చేయాలంటాడు. అదేంది లెంత్ ఇచ్చి బ్రెత్ ఇచ్చి హైట్ ఇచ్చి ఇంత వర్క్ చేయాలి అన్నప్పుడు ఎల్బిహెచ్ అనేది వాల్యూమ్ కదా, ఆ వాల్యూమ్నే వర్క్గా తీసుకోవాల్సి వస్తుంది. మనం వెళ్తా ఉంటే ఎక్స్పెరిమెంటల్గా మీకు అర్థమైపోతుంటుంది. జస్ట్ బేసిక్గా అయితే ఈ 4 రూల్స్, ఇంకేం లేవు. చైన్ రూల్ అనగానే మీ మైండ్లోకి రావాల్సింది 4 రూల్స్, దట్స్ ఇట్. ఈ 4 రూల్స్ని బేస్ చేసుకొని ఇప్పుడు మొత్తం స్టోరీ నడిపిద్దాం మనం. క్వశ్చన్స్లో చూడండి, ఫస్ట్ క్వశ్చన్ అయితే సర్టెన్ నెంబర్ ఆఫ్ మెన్ కెన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 17 days వర్కింగ్ ఎట్ 9 hours a day. If the number of men is decreased by 2/5, then how many hours a day should the remaining work be completed in the same work in 34 days? ఎస్, దీన్ని చూడగానే మీకు అర్థం కావాల్సిందో, కొంతమంది వ్యక్తులు అంటే ఒక పనిని 17 రోజులలో రోజుకి 9 గంటల చొప్పున, అంటే లాజికల్గా M1 D1 T1తో ఉంది కాన్సెప్ట్. ఇఫ్ ద నెంబర్ ఆఫ్ మెన్ డిక్రీజ్ బై 2/5, ఇదివరకు ఉన్న మ్యాన్ పవర్లో 2/5 తగ్గింది అనుకో, దెన్ హౌ మెనీ అవర్స్ ఏ డే షుడ్ ద రిమైనింగ్ వర్క్ బి, అంటే టైం పీరియడ్ అడుగుతున్నాడు. మా ఇక మిగిలిన వర్క్ 34 daysలో కంప్లీట్ చేయడానికి ఎంతమంది ఎన్ని గంటలు రోజు కష్టపడాలి అనేది క్వశ్చన్ ఇక్కడ. ఎస్, దీన్ని మోడల్ నెంబర్ 2గా తీసుకోవచ్చు, అంటే టైం పీరియడ్ ఉంది కాబట్టి. అది ఇక్కడ యాక్చువల్లీ మ్యాన్ పవర్ తెలియదు మనకి. సింపుల్గా చెప్పాలంటే 2/5 మ్యాన్ పవర్ తగ్గిపోతారంట తర్వాత, కానీ యాక్చువల్ మ్యాన్ పవర్ తెలుసా మనకి తెలియదు. అప్పుడు మీరు డైరెక్ట్ ఏం చేస్తారంటే 5 parts ఉంది కదా, అంటే యాక్చువల్ మ్యాన్ పవర్ 5 members ఉండాలి, తర్వాత 2 members తగ్గిపోతారు, అంటే యాక్చువల్లీ 5 members వర్క్ చేపిస్తున్నారు అర్థం. అక్కడ సింపుల్ కనెక్ట్ అయిపోవాలి. ఎస్, 5 men కెన్ డూ ఏ వర్క్ ఇన్ 17 days వర్కింగ్ ఎట్ 9 hours a day. ఇప్పుడు ఎంతమంది వెళ్ళిపోతున్నారు? 2/5 వెళ్ళిపోతారు. 5 members 2 members వెళ్ళిపోతే ఎంతమంది ఉంటారు? 3 members ఉంటారు. 3 members 34 daysలో ఎంత టైంలో చేస్తున్నారు అనేది క్వశ్చన్. సింపుల్ కాన్సెప్ట్, చాలా ఈజీ రైట్. చూడండి మళ్ళీ ఒకసారి, 5 men 17 days 9, 3 men 34 days హౌ మెనీ? 3 ఎట్లా వచ్చింది, 5 ఎట్లా వచ్చిందంటే 2/5 తగ్గిపోతున్నారంటే 5 parts ఉండాల్సింది 2 parts వెళ్ళిపోతున్నారంటే 3 parts ఉన్నారు అనుకుందాం. సింపుల్ కాన్సెప్ట్. 17 1s 17 2s 3 1s 3 3s 5 3 15 by 2 is your answer. That is nothing but 7.5 days. So that is what T value. సింపుల్, అంటే డైలీ 7.5 days వర్క్ చేస్తే వాళ్ళు, సో వాళ్ళు అనుకున్న టైంలో రీచ్ అవుతారు 34 daysలో. క్లియర్? సో దిస్ ఇస్ క్వశ్చన్ నెంబర్ 1. సో లెట్స్ చెక్ వన్ మోర్. ఇఫ్ ద సాలరీ ఆఫ్ 6 men ఆర్ 15, కొంచెం మెల్లమెల్లగా డోస్ పెరుగుతుంది చూడండి. ఇఫ్ ద సాలరీ ఆఫ్ 6 men ఫర్ 15 days ఈజ్ 700, దెన్ హౌ మచ్ సాలరీ ఆఫ్ 9 men విల్ గెట్ 12 days అన్నాడు. ఇక్కడ సాలరీ అనగానే మీ మైండ్లోకి ఎక్కడ రావాలి? వర్క్ వాల్యూ అని చెప్పా. మనీ కానీ ఇంకా లేదా ఇంకోటి మన ట్రీస్ కట్ చేయడం అయినా కూడా, ఇలాంటివి ఏవైనా సరే, నెంబర్ ఆఫ్ బుక్స్ ప్రింట్ చేసి అని అడుగుతాడు. వివిధ రకాల ఏ వాల్యూస్ అనేది వర్క్ కింద ట్రీట్ చేయాలి. అన్నాడు ఇఫ్ ద సాలరీ ఆఫ్ 6 men ఫర్ 15 days, 6 men కంట 6 వ్యక్తులకి 15 daysకి ఎంత వస్తుందంటే సాలరీ ఎంత వస్తుందో మనకి 700 rupees వస్తుంది. రైట్. మ్యాన్ పవర్ డేస్ వర్క్ అంటే టైం పీరియడ్ లేదు కదా సార్ అనుకోకండి, మ్యాన్ పవర్ డేస్ మాత్రమే ఇవ్వచ్చు, టైం పీరియడ్ ఇవ్వకుండా. రైట్. సో మ్యాన్ పవర్ డేస్ ఎంత అమౌంట్ వచ్చింది, ఇప్పుడు 9 men 12 daysకి ఇంకెంత అమౌంట్ రావాలి, ఇది కాన్సెప్ట్. సింపుల్. ఎప్పుడైనా వర్క్ వాల్యూ డౌన్ సైడ్, సింపుల్ కాన్సెప్ట్. సో ఇప్పుడు మనకు కావాల్సిన ఆన్సర్ ఏంది ఇప్పుడు? సో ఈ ఎంత అమౌంట్ వస్తుందని అడిగాడు కదా. ఓకే ఫైన్. లెట్స్ చెక్ 3 table. సో 3 లేదా 6 1s 6 2s ఇలా కట్ చేసుకోండి. 3 5s 3 3s కదా. నెక్స్ట్ ఏంటంటే 700కి 5కి ఉన్న రిలేషన్ ఏంటమ్మా? ఇప్పుడు ఈ క్వశ్చన్ మార్క్ ఇక్కడ వెళ్ళిపోయి ఇవన్నీ మల్టిప్లై అయిపోతాయి కదా అంటున్నా. ఎస్, 3 2s 6 అంటే సంథింగ్ వాల్యూ ఈజ్ ఈక్వల్ టు 6 into 700/5. 700/5 అంటే ఏంటి? ఇక్కడ 700ని 5 parts చేయాలి, లేదా 7 into 100 రాసుకోవచ్చు కదా, అంటే 7 20s అన్నట్టు, అంటే 1400 140 అనమాట. సో 140 into 6 విల్ బి అవర్ ఆన్సర్. 7 140s. రైట్. ఈ 0 లేండి, 6 10 60, 6 4 24, 60 + 24 అంటే 84. అంటే ఆన్సర్ విల్ బి 840. దట్స్ ఇట్. మా డౌన్ సైడ్ కట్ చేస్తాం, అప్ సైడ్ కట్ చేస్తాము. ఓకే. సో ఆన్సర్ విల్ బి 840. నెక్స్ట్ క్వశ్చన్ చూడమ్మా. ఏ టీమ్ ఆఫ్ 1000 men కెన్ కన్స్ట్రక్ట్ ఏ వాల్ ఆఫ్ లెంత్ 2000 meters in 30 days మా. In how many days can 3/5 of the team construct a wall of length 2500 working 1/4 more time per day? ఎస్, నైస్ క్వశ్చన్. అంటే ఒక టీమ్ మెంబర్స్ 1000 members ఉన్నారు మా, వాళ్ళట ఒక 2000 meters వాల్ని 30 daysలో ఫినిష్ చేస్తారు. ఇన్ హౌ మెనీ డేస్ కెన్ 3/5 ఆఫ్ ద టీమ్, ఓన్లీ 3/5 టీమ్నే తీసుకోవాలి ఇప్పుడు మేము. సో 3/5 ద టీమ్ కన్స్ట్రక్ట్ ఏ వాల్ ఆఫ్ లెంత్ 2500 meters వర్కింగ్ 1/4 మోర్ టైమ్ పర్ డే. ఇది క్వశ్చన్. అయితే ఏంటి ఇప్పుడు 1000 men అయితే ఆల్రెడీ ఎన్ని డేస్లో చేస్తున్నారు ఒకసారి చూడండి. 1000 men యాక్చువల్గా అయితే 1000 men కన్స్ట్రక్టెడ్ 2000 meters వాల్ ఇన్ 30 days. రైట్, 30 days. ఓకే, 30 days. నెక్స్ట్ ఇక్కడ అర్థం చేసుకోవాలి మీరు. 2000 meters చేస్తున్నారు. ఎవరు చేస్తున్నారు? 2000 meters 1000 members 30 daysలో 2000 members చేస్తున్నారు. తర్వాత ఏమడిగంటే
ఇన్ హౌ మెనీ డేస్ కెన్ 3/5 ఆఫ్ ద టీమ్, అంటే ఇప్పుడు 1000 మెంబర్స్ లేరు మా, 1000లో 350 తీసుకోవాలి. 1000లో 350 అనగానే 3/5 తీసుకుంటే 5 1 5 200 అంటే 600 మెంబర్సే తీసుకోవాలి. ఇప్పుడు 600 మెంబర్స్ చేయాలి. ఎన్ని డేసో తెలియదు, డేస్ తెలియదు, బట్ లాజికల్గా అయితే ఎన్ని మోర్ అన్నాడు ఇక్కడ, లాజికల్గా 2500 మీటర్స్ మోర్ అన్నాడు మా. సో 2500 మీటర్స్ మోర్, సింపుల్ కాన్సెప్ట్. సో 25,000 ఇందాక 2000 ఇప్పుడు 2500 అన్నాడు. సో వాడు 25 మీటర్స్ వర్క్ 1/4 ఆఫ్ ద మోర్ టైం పర్ డే, అంటే పర్ డేకి 1/4 మోర్ టైం ఎక్కువ తీసుకోవాలి. మరి ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఇక్కడ మీకు చాలా చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ యాక్చువల్గా అయితే, ఇది చాలా ఇంపార్టెంట్ మా. ఇక్కడ చేస్తున్న టైం మనకు తెలియదు పర్ డే ఎంత టైం చేస్తున్నారు, దానికి 1/4 టైం ఎక్స్ట్రా చేయాలంట. అంటే ఇప్పుడు 1/4 టైం ఎక్స్ట్రా చేయాలంటే యాక్చువల్లీ 4 పార్ట్స్ ఉంటే ఇంకో 1 పార్ట్ పెంచాలని అర్థం అక్కడ. ఓహో, అంటే ఇక్కడ యాక్చువల్లీ 4 పార్ట్స్తో టైం చేస్తున్నారు, పర్ డే 4 అవర్స్ అన్నట్టు. 1 పార్ట్ పెరిగాలంటే పర్ డే 5 అవర్స్ చేయాలన్నట్టు, సింపుల్. సో ఈ లాజికల్ థింకింగ్ మీకు అలవాటు అవ్వాలి, రైట్? అర్థమైంది అనుకుంటా. మా పర్ డే 4 పార్ట్స్ చేయాలి, 1/4 ఎక్స్ట్రా తీసుకోమన్నారు కదా. అంటే ఇదివరకు 4 పార్ట్స్ ఉంటే ఇంకో 1 పార్ట్ ఎక్స్ట్రా తీసుకో అంటున్నాడు. అంటే ఇక్కడ 4 అవర్స్ అయితే అక్కడ 5 అవర్స్ తీసుకోవాలని అర్థం అక్కడ. ఇస్ ఇట్ క్లియర్? రైట్. ఇప్పుడు ఆన్సర్ చెప్పండి. ఇంకా జీరోస్ గెట్ క్యాన్సిల్. ఇంకా ఇక్కడ 1000 అంటే 2 zeros, ఈ 2 zeros ఈ 2 zeros గాన్. 21 22 2 1 2 15 రైట్, ఎట్లయినా కట్ చేయొచ్చు. సో 5 1 5 3 రైట్. ఇంకేమైనా ఛాన్స్ ఉంది చూడండి. 3కి అండ్ 6కి రిలేషన్ ఉంది మా. 3 1 3 2 అవునా? ఎస్, ఇక్కడ 2 2 కట్ అయిపోయింది. ఇక మిగిలింది ఒకటే 2 లాజికల్గా. ఇక 25ని 2తో మల్టిప్లై చేసుకుంటే మనకు డి వాల్యూ వస్తుంది. సో డి వాల్యూ ఎంతమ్మా? 25 2 50, దట్స్ ఇట్. సో దట్ కెన్ బి యర్ ఆన్సర్. ఇంకైనా మిస్టేక్ జరిగితే చూసుకోండి క్లియర్గా, బట్ కాన్సెప్ట్ అయితే అర్థమైంది కదా. సో ఇక్కడ 3/5 మెంబర్స్ అంటే 600, 1/4 ఎక్స్ట్రా అంటే ఇక్కడ 4 అవర్స్ ఉంటే అక్కడ 5 అవర్స్ తీసుకోవాల్సి వస్తుంది. 1/4 ఎక్స్ట్రా తీసుకున్నాడు కదా. సో అలా ఇలాంటి క్వశ్చన్స్ కొంచెం జాగ్రత్త. The work done by x plus 2 men in x minus 3 days and work done by x men in x minus 2 days is equal to find x. The work done by x plus 2 men in x minus 3 days అంటాము. అంటే x plus 2 men x minus 3 daysలో చేస్తే జస్ట్ అది కావాలని ఇచ్చాడు క్వశ్చన్. అండ్ వర్క్ డన్ బై ఎక్స్ మెన్ ఇన్ ఎక్స్ మైనస్ 2 days, అదే వర్క్ ఎక్స్ మెన్ చేస్తే ఎక్స్ మైనస్ 2 daysలో అయిపోతుందంట. ఎక్స్ మెన్ చేస్తే ఎక్స్ మైనస్ 2 daysలో, ఎక్స్ ప్లస్ 2 మెన్ చేస్తే ఎక్స్ మైనస్ 3 daysలో, ఓన్లీ ఎక్స్ మెన్ చేస్తే ఎక్స్ మైనస్ 2 daysలో అయిపోతుంది. ఈ రెండింటికి డిఫరెన్స్ మన ఆన్సర్. ఐ మీన్ మనకు కావాల్సింది వాట్ ఈస్ ఎక్స్ వాల్యూ అన్నాడు, అంతేనా? ఫైండ్ ఎక్స్ వాల్యూ అన్నాడు. సో ఇలాంటివి కూడా ఇవ్వచ్చు, నో ప్రాబ్లం. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ ఇంకా తప్పదు కదా. ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్, వాడు ఎక్స్ వాల్యూ ఇచ్చినప్పుడు మేము ఎక్స్లోకి వెళ్ళిపోవాల్సిందే కదా ఇంకా, అలా అంట. సో ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ మైనస్ 3x. సో 2 ఇంటూ ఎక్స్ ఎంతమ్మా? 2x, 2 3 -6 ఈజ్ ఈక్వల్ టు ఎక్స్ స్క్వేర్ మైనస్ 2x. రైట్, దీంట్లో ఏదైనా ఛాన్స్ ఉంటే కట్ చేయడానికి ట్రై చేయండి మా. ఎక్స్ స్క్వేర్ గెట్ క్యాన్సిల్, రైట్? అది ఇటు పట్టుకొచ్చేస్తే -2x ఎట్లేస్తే +2x అవుతుంది. అంటే -3x + 2x, ఆ 2x యాడ్ చేస్తే 4x -6 = 0. అంటే x = ఎంత అన్నట్టు డైరెక్ట్గా 6. దట్ విల్ బి ఆన్సర్. వెరీ సింపుల్, రైట్? ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ 8 men can do a work in 13. Yes, next question. In a garrison there was food for 1000 soldiers for 1 month. After 10 days 1000 more soldiers joined the garrison. How long would the soldiers be able to carry on the remaining food? Very nice question. Actually 1000 soldiers ఉన్నారు మా. 1000 సోల్జర్స్కి 1 month వరకు ఫుడ్ ఉంది. అంటే 1000 సోల్జర్స్, చాలా జాగ్రత్తగా వినాలి. 1000 సోల్జర్కి ఎన్ని డేస్ వరకు అంటే 1 month వరకు ఫుడ్ ఉంది. 30 days వరకు ఉంది ఫుడ్, అవునా? అంటే 30 days వర్క్ చేస్తారు అనుకుందాం. కానీ వాళ్ళు ఆల్రెడీ 10 days వర్క్ చేశారంట. 10 days వర్క్ అయిపోయింది మా ఆల్రెడీ. అంటే ఎన్ని డేస్ మిగులుతుంది? 20 days మిగులుతుంది. ఎవరికి మిగులుతుంది అనేది చాలా కాన్సెప్ట్ ఇక్కడ. ఎవరికి మిగులుతుంది అంటే ఎవరు వర్క్ స్టార్ట్ చేశారు? 1000 members. 30 days అంటే ఫుడ్ ఉంది అన్న వర్క్ చేసి అన్న సేమ్ మీనింగే కదా. ఫుడ్ 30 days వస్తుంది, అలాగే వర్క్ లాజికల్గా 30 days చేస్తారని అర్థమే కదా. 10 days చేశారు, ఇంకా 20 days ఈ 1000 members చేయాలి. ఎందుకంటే 1000 membersకి ఫస్ట్ ఫుడ్ ఉండే. 30 days వరకు 10 days తినేసారు అనమాట. ఇంకా 20 days మిగులుతుంది వాళ్ళకి, 1000 members మిగులుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ లాజిక్. అయితే ఇప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే 1000 more soldiers జాయిన్ ద గారిజన్. ఇదివరకు 1000 ఉన్నారంటే వాళ్ళకి ఇంకా 20 days మిగిలింది. ఎందుకంటే 30 days తినాల్సింది 10 days తినేసుకున్నారు, ఇంకా 20 days మిగిలింది. అదే వర్క్ని ఇప్పుడు 1000 more members వచ్చారు మా, అంటే 2000 members అవుతారు. ఇప్పుడు ఆ 2000 members వర్క్ చేస్తారు. అయితే వాడు అడిగిన క్వశ్చన్ ఏంటి ఇక్కడ ఫైనల్గా? హౌ లాంగ్ వుడ్ ద సోల్జర్ బి ఏబుల్ టు క్యారీ ఆన్ విత్ ద రిమైనింగ్ ఫుడ్. ఆ రిమైనింగ్ ఫుడ్ ఏదైతుందో ఇంకే సోల్జర్స్కి ఎంతమందికి వస్తుంది, ఎన్ని డేస్ వరకు వస్తుందో చూద్దాం అంటున్నాడు. చూడండి ఇప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది? సో ఆన్సర్ విల్ బి 10 days మిగులుతుంది. అంటే 20 days రాయాల్సిన ఫుడ్ 10 days వస్తుంది. ఎందుకంటే
ఇంకో 1000 మెంబర్స్ ఎక్స్ట్రా అయ్యారు కాబట్టి సింపుల్ కాన్సెప్ట్, రైట్. సో ఇలాంటి క్వశ్చన్స్ ఇవన్నీ జస్ట్ బేసిక్సే, బట్ లాజికల్ క్వశ్చన్స్ ఉంటాయి, జాగ్రత్త. లెట్స్ టేక్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. 60 men could complete a work in 250 days. They worked together for 200 days. After that, the work had to be stopped for 10 days due to bad weather. How more men should be engaged to complete the work in time? సో నైస్ క్వశ్చన్. ఇక్కడ అంటే మీరు ఇలాంటి ఉన్నప్పుడు కొంచెం సైకలాజికల్గా భయం క్రియేట్ అయింది మీకు. 60 men could complete a work in 250 days. 60 men 250 డేస్లో వర్క్ చేద్దాం అనుకున్నారు. కానీ ఇక్కడ ఏం జరిగిందంట, దే వర్క్ టుగెదర్ ఫర్ 200 days. జస్ట్ 200 days తీసుకున్నారు. ఇంకెంత మిగులుతుంది వర్క్? 50 days వరకు మిగులుతుంది, అవునా? ఎవరికి? ఈ 60 మెంబర్స్కి 50 days వరకు మిగులుతుంది. కానీ ఇక్కడ ఏం జరిగిందంట, ఆఫ్టర్ దట్ హీ వుడ్ హ్యాడ్ టు బి స్టాప్డ్. ద వర్క్ స్టాప్ అయిపోయింది 10 days డ్యూ టు ద బ్యాడ్ వెదర్. బ్యాడ్ వెదర్ రావడం వల్ల వర్క్ ఆపేశారు, ఇంకా వర్క్ చేయట్లేదు. అంటే 10 days వేస్ట్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకెంత మిగిలింది చెప్పండి మా వర్క్? 10 days డ్యూ టు ద బ్యాడ్ వెదర్. హౌ మెనీ మోర్ మెన్ షుడ్ బి ఎంగేజ్ టు కంప్లీట్ ద వర్క్ ఇన్ టైం. కానీ ఇక్కడ బాగా అర్థం చేసుకుంటే మీరు, ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ఎంతమందిని తీసుకున్నాం మనం? 60 మెంబర్స్ని తీసుకున్నాం. కానీ 10 days ఆగినాం, అంటే 200 days అయిపోయింది, ఇంకో 10 days ఆగినాం, రైట్? ఇంకా 40 daysలో వర్క్ అయిపోవాలి. కానీ కెపాసిటీ ఎప్పుడు మారదు చూడండి. నిజానికి 60 మెంబర్స్కి 50 days వర్క్ ఉంది, కానీ 40 days అని తీసుకోవద్దు. కానీ 40 daysలో ఇంకా కంప్లీట్ చేయాలి. అంటే 60 మెంబర్స్ 50 daysలో చేయాల్సిన వర్క్ ఇంకెంతమందిని ఎక్స్ట్రా తీసుకొస్తే 40 daysలో అయిపోతుంది. ఎందుకంటే 10 days ఖాళీ కూర్చున్నారు కదా, కానీ వర్క్ మాత్రం అట్లే ఉంటుంది కదా 60 మెంబర్స్కి. నైస్ క్వశ్చన్, రైట్? ఇంటెలిజెంట్ క్వశ్చన్. సో అలా అంటే 60 మెంబర్స్ 50 daysలో చేయాల్సింది ఇప్పుడు ఎన్ని డేస్లో చేయాలి? 40 daysలో. మ్యాన్ పవర్ తెలియదు నాకు, బట్ 40 daysలోనే వర్క్ అయిపోవాలి, రైట్? అంటే విత్ ఇన్ ద షెడ్యూల్ అయిపోవాలన్నాడు కదా, షెడ్యూల్ టైం ఎంత ఉందో అంతవరకు అయిపోవాలన్నాడు. అంటే లాజికల్ ఇప్పుడు ఆన్సర్స్ ఆలోచిస్తే మీరు 0 0 గెట్ క్యాన్సిల్, 4 1 4 15 15 5 75 men ప్రజెంట్గా కావాలి. కానీ ఆల్రెడీ 60 మెంబర్స్తో వర్క్ స్టార్ట్ చేసాం, 75 members అయితే సరిపోతుంది. అంటే ఎక్స్ట్రా ఎంత వస్తున్నట్టు మనకి? 15 more men are required. మోర్ అంటే ప్రీవియస్ వాల్యూ ఎంత ఉందో అది మేనేజ్ చేసుకుంటే మోర్ తెలుస్తుంది కదా మనకి జనరల్గా. సో అలా. సో ఆన్సర్ విల్ బి 15 more men are required. నైస్ క్వశ్చన్. సో ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, రైట్? సో ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం, చాలా పవర్ఫుల్. ఇంకా పోతా ఉంటే డోస్ పెరుగుతుంటుంది అన్నట్టు, రైట్? నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, ఏ కాంట్రాక్టర్ అండర్టుక్ took to complete a project in 90 days and employed 60 men on it. After 60 days, he found that only 3/4 of the remaining work has already been completed. Okay, how many men can he discharge so that the project may be completed exactly on time? అయితే మనోడు ఏం చేసినాడు, ఒక కాంట్రాక్టర్ ఒక వర్క్ తీసుకున్నాడు, 90 days చేద్దాం అనుకున్నాడు. 60 men తీసుకున్నాడు, 90 days చేద్దాం అనుకున్నాడు. కానీ మనోనికి ఏం జరిగిందట ఇక్కడ అంటే, ఆఫ్టర్ 60 days అంటే 60 days అయిపోయింది. ఎన్ని డేస్ చేద్దాం అనుకున్నాడు? 90 daysలో. కానీ 60 days దాకా వెయిట్ చేశాడు. అంటే చాలా, అంటే ఆల్మోస్ట్ హాఫ్ ఆఫ్ ద టైం ఎక్కువ స్పెండ్ చేశాడు. కానీ మనోడు ఏం రియలైజ్ అయ్యాడు, 3/4 ఆఫ్ ద వర్క్ హ్యాస్ ఆల్రెడీ బీన్ కంప్లీటెడ్. ఇప్పటి వరకు 3/4 వర్క్ అయిపోయిందట ఆల్మోస్ట్. అంటే వాడు అనుకున్న దానికంటే ఎక్కువ వర్క్ అవుతుంది. అప్పుడు ఏం చేశాడు మనోడు? డిశ్చార్జ్ చేయాలి వాళ్ళని, అంటే కొంతమందిని తీసేయాలి దాంట్లో నుంచి. వాడేమో అడిగిండు, హౌ మెనీ మెన్ కెన్ బి డిశ్చార్జ్ సో దట్ ద ప్రాజెక్ట్ మే బీ కంప్లీటెడ్ ఎగ్జాక్ట్లీ ఆన్ టైం. వీళ్ళు రిటర్న్ కంటిన్యూ చేసుకుని పోయింది అనుకో, తొందరగా అయిపోతుండే వర్క్. సో అలా కాకుండా 90 days షెడ్యూల్ ఉంది, ఆ 90 days షెడ్యూల్ వరకే వర్క్ కావాలి అన్నప్పుడు మీరు ముందు ఇలాంటి సందర్భాల్లో సింపుల్, చాలా సింపుల్ క్వశ్చన్ ఇది యాక్చువల్లీ, చదవడానికి టైం పడుతుందమ్మా. అంటే ఇప్పుడు కాంట్రాక్టర్ ఎంతమందిని తీసుకున్నాడు? 90 members తీసుకున్నాడు. 90 daysలో ఫినిష్ చేద్దామని 60 members తీసుకున్నాడు, 60 days చేశాడు. అంటే ఇక్కడ 60 members ఎంగేజ్ చేసినప్పుడు 60 daysలో వర్క్ చేశారు. ఎంత వర్క్ చేశారు? 3/4 వర్క్ చేశారు. ఇంకెంత వర్క్ మిగిలిందమ్మా? ఇంకా 1/4 వర్క్ మిగులుతుంది. వర్క్ ఎప్పుడైనా మనకి డినామినేటర్ పార్ట్, ఎస్. అయితే ఈ 1/4 వర్క్ ఇంకెన్ని డేస్లో అయిపోవాలి యాక్చువల్లీ? 60 daysలో 60 members 60 daysలో చేశారు కదా, ఇంకా 30 days వర్క్ ఉంది. ఈ 30 daysలోనే అయిపోవాలి. కాకపోతే ఇక్కడ ఏమంటున్నాడు మనోడు, ఎంతమందిని డిశ్చార్జ్ చేయాలంటున్నాడు. సరే 30 daysలో అయిపోవాలి కదా, ఎంత మ్యాన్ పవర్ తెలియలేండి. ఇప్పుడు ఇక్కడ ఎంత మ్యాన్ పవర్తో తెలియదు మనకి. 1/4 వరకు ఇంకా 30 daysలో అయితే అయిపోవాలి కదా. ఒక టార్గెట్ అయితే అదే కదా. 60 members 60 daysలో 3/4 వరకు చేశారు. 30 members ఇంకా మిగిలిన 1/4 వర్క్ని కంప్లీట్ చేయాలంటే ఎంతమంది ఉండాలో ప్రజలు చూసుకోవాలి. వాడు చూసుకుంటే అప్పుడు మనకు అర్థమైపోతుంది, అంటే తీసేయాలా పెంచాలా మెంబర్స్ని అని. అప్పుడు ఆన్సర్ కంపేర్ చేసుకుంటే మనకి 31s 32s 3 1s 3 20s 22s ఎంతమ్మా? 40 members సరిపోతున్నారు, అవునా? 40 members సరిపోతున్నారు. అంటే 60 members ఎంగేజ్ చేసుకున్నాడు, 40 members సరిపోతున్నారు. అంటే 20 members మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఇవరకు 60 members 60 days చొప్పున 3/4 చేశారు. ఇంకా జస్ట్ 30 daysలో వర్క్ అయిపోవాలంటే జస్ట్ నాకు 40 members ఉంటే సరిపోతుంది. అంటే 60 members అవసరం లేదు, 40 members కావాలి. 20 members డిశ్చార్జ్ చేస్తా. సింపుల్ కాన్సెప్ట్, రైట్? ఇలాంటివి బాగా అడుగుతున్నాడు మేము మధ్యలో క్వశ్చన్స్. సో బీ కేర్ఫుల్. సో ఐ హోప్ అర్థమైంది అనుకుంటా.
నెక్స్ట్ క్వశ్చన్ చూడండి.